హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాథీస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ బాదం మిల్క్ పౌడర్. ఈ బాదం మిల్క్ పౌడర్ వల్ల పిల్లలు చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతారు. మిల్క్ అంటే తాగడానికి ఇష్టపడని పిల్లలకు ఒకసారి మిల్క్ పౌడర్ ఇస్తే చాలా ఇష్టంగా మిల్క్ తాగుతారు. లేట్ చేయకుండా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. బాదం 100 గ్రామ్స్, పటికీ బెల్లం 100 గ్రామ్స్, సోంపు 50 గ్రామ్స్, మిల్క్ 1 గ్లాస్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ ఆల్మండ్స్ని వేసుకోవాలి. 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ ఆల్మండ్స్ని నైట్ అంతా వాటర్లో సోక్ చేసి అలానే ఉంచాలి. మార్నింగ్ ఆల్మండ్స్కి పీల్ ఆఫ్ చేసి సన్లైట్లో డ్రై చేసుకోవాలి. ఒక రోజంతా ఎండలో వీటిని ఎండబెట్టాలి. ఇలా పీల్ ఆఫ్ చేసి బాదంని యూస్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా పీల్ ఆఫ్ చేసి రోజంతా ఎండబెట్టుకున్న బాదం ఇవి. నెక్స్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ పటికీ బెల్లం. షుగర్కి బదులుగా పటికీ బెల్లం యూస్ చేయడం వల్ల పిల్లలకి కఫం పట్టకుండా ఉంటుంది. అలానే 50 గ్రామ్స్ సోంపును కూడా తీసుకోవాలి. ఈ సోంపు వలన అరుగుదల చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బాదాంని వేసుకోవాలి. ఈ ఆల్మండ్స్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల పౌడర్ చేదు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆల్మండ్స్ మన హెల్త్కి చాలా మంచివి. మన స్కిన్ గ్లో అవుతుంది. అలానే వీటిని తినుట వలన మన హెయిర్ కూడా గ్రో అవుతుంది. పిల్లల గ్రోత్కి ఈ బాదం చాలా మంచివి. వీటిని తినటం వల్ల బ్రెయిన్ పవర్ అంటే పిల్లలకు మెమరీ పవర్ పెరుగుతుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని సోంపు యాడ్ చేసుకోవాలి. ఈ సోంపును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సోంపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఈ ఫ్రై చేసిన సోంపుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 4 ఇలాచీని తీసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో 4 యాలకులను ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాంని వేసుకోవాలి. ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత సోంపు కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ పటికీ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకొని మిక్సీ చేయడం వలన పౌడర్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అంతేనండి, వెయిట్ గెయిన్ పౌడర్ రెడీ. ఈ పౌడర్ని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకోవాలి. ఈ పౌడర్ 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. తరువాత ఒక మిల్క్ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక మిల్క్ కప్ని తీసుకొని మిల్క్ ప్యాన్లో వేసుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఈ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు ఈ పౌడర్ అంటే మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం మిల్క్ పౌడర్ వెయిట్ గెయిన్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకొని మిల్క్ తాగడం వల్ల సన్నంగా ఉన్న పిల్లలు కూడా చాలా బాగా బరువు పెరుగుతారు. అలానే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. పిల్లల జ్ఞాపక శక్తికి కూడా ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.